హాయ్ నమస్తే, నా పేరు డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్, కౌన్సిలింగ్ సైకోథెరపిస్ట్, హిప్నోథెరపిస్ట్, ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ హెల్త్ కౌన్సిలర్. మా ఇన్స్టిట్యూట్స్ రాజమండ్రి, హైదరాబాద్లో ఉన్నాయి. ఈరోజు మ్యారేజ్ అయ్యాక చాలామంది సెక్స్ పరంగా ఎలా ఉండాలి ఏంటి అనేది తెలియక అయోమయంలోకి వెళ్ళిపోయి డివోర్స్ వరకు వెళ్ళిపోతున్నారు. అప్పుడప్పుడు అంటే చాలామంది ఏంటంటే పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టేశారు, ఇంకా మాకు సెక్స్ కోరికలు ఏముంటాయని అంటారు. ఏం కాదండి, హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళండి. ఇద్దరూ కలిసి ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించుకునేది మీ చేతుల్లోనే ఉంది. ఓకే, నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఇప్పుడు కూడా మరలా చెప్తున్నాను. ఇద్దరు కలిసి స్నానం చేయండి, ఇద్దరు కలిసి చక్కగా బయటికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్తారో మీ ఇష్టం అది. ఓకే, ఎప్పుడైతే కలిసి స్నానం చేశారో ఆ వాటర్ అలా మీలో పడుతూ ఉన్నాయో మీ ఇద్దరి మధ్యన అటాచ్మెంట్ అనేది మరింత అద్భుతంగా ఉంటుంది. అలాగే చాలామంది జెంట్స్ ఏం చేస్తారంటే, అరే నా భార్య నాకు సహకరించట్లేదు, ఇష్టమైన భంగిమలో ఉండటం లేదు అని చాలామంది జెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. బట్ మీరు అసలు చెప్తేగా మీ భార్యకి, బయట దానితో చెప్పినప్పుడు మీ భార్యతో మీరు ఎందుకు చెప్పరు? కాబట్టి మీ భార్యతో మీరు తన స్నేహపూర్వకంగా చాలా ఫ్రీగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే అలా ప్రయత్నం చేశారో తను కూడా ఇష్టపడచ్చు. అంటే కొన్ని భంగిమలు భార్య ఇష్టపడకపోవచ్చు, అప్పుడు మీరు స్మూత్గా సున్నితంగా చెప్తే తను కూడా యాక్సెప్ట్ చేస్తుంది. అలాగే ఏంటంటే ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, పూర్వం పెళ్ళయిన తర్వాత హనీమూన్కి అని చెప్పేసి ఇప్పుడు కూడా ఎక్కడెక్కడో ఊటీ, కొడైకెనాల్ ఏదో మంచి మంచి ప్లేసులకి లేకపోతే యూఎస్ ఇలా పంపించేస్తుంటారు. అది కాదు. చక్కగా గుళ్ళకు వెళ్ళండి, పురాతనమైన గుళ్ళకు వెళ్ళండి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలో భంగిములతో సహా గుళ్ళ చుట్టూ అవి చిక్కు ఉంటాయి. ఎప్పుడైతే ఆ గుడులకు వెళ్ళారో ఒక భార్యాభర్త అవి చూస్తూ ఉంటారో వాళ్ళ కోరికలు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే కోరికలు పెరిగాయో అప్పుడు వీళ్ళిద్దరు అటాచ్మెంట్ మరింత అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్నిటికన్నా చక్కటి టానిక్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో సెక్సే. దాన్ని మనం మర్చిపోతున్నాం. ఇప్పుడు ఈ మధ్య నేను పెళ్ళైన వాళ్ళు కూడా 3 monthsకో 4 monthsకో లేదా 6 monthsకో కలుస్తున్నారు. అది కాదు. పెళ్ళైన కొత్తలో చక్కగా రోజు కలుస్తూ ఉంటేనే మీ ఇద్దరి మధ్యన అటాచ్మెంట్ మరింత బాగా పెరుగుతుంది. అలాగే తర్వాత క్రమంలో ఇప్పుడు ఒకరోజు కలిసినా హ్యాపీగా ఉండాలంటే మీరు మాట్లాడుకునే విధానం, మీ కమ్యూనికేషన్ ఎంత లవ్లీగా ఉంటే మీ లైఫ్ కూడా అంత లవ్లీహుడ్గా ఉంటుంది. సో కాబట్టి మీరు చేసే ప్రతి పనిలోనూ తన భార్యని మీద ఎప్పుడు లేదా భర్త మీద ఎప్పుడూ కంప్లైంట్స్ కాదండి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి ఏంటనేది వాళ్ళు తెలుసుకోవాలంటే ఫస్ట్ తల్లిదండ్రులు పెళ్ళి అయిన తర్వాత వాళ్ళిద్దరినీ ఒక 1 year వదిలేసేయండి. మీరు మధ్యలో దూరి నువ్వు అలా ఉండు ఇలా ఉండు అని అమ్మాయికి అటు అబ్బాయికి చెప్పేయడంతో వాళ్ళు ఎలా ఉండాలో అర్థం కాక అయోమయంలోకి వెళ్ళిపోయి గొడవలు పెట్టుకుంటున్నారు. కాబట్టి ఒక 1 or 2 years వరకు తల్లిదండ్రులు వాళ్ళిద్దరిని ఫ్రీగా వదిలేస్తే వాళ్ళు నేర్చుకుంటారు. ఏ గొడవ వచ్చినా ఏమొచ్చినా వాళ్ళకి వాళ్ళు తీర్చుకుంటారు. వాళ్ళు ఏం చిన్నపిల్లలు కాదు, వాళ్ళు జాబ్ చేస్తున్నారు, సంపాదిస్తున్నారు, వాళ్ళకి ఒక స్టేజ్ వచ్చేసింది. బట్ ఇక్కడ తల్లిదండ్రులుగా మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. అలాగే ఒక వైఫ్ అండ్ హస్బెండ్గా మీరు పెళ్లి చేసుకున్నారు కదా, మీరు సినిమాలు చూస్తూ ఉంటారు కదా, ఒక వైఫ్ ఎలా ఉండాలి, ఓకే అమ్మా నాన్నలు చెప్పలేదు అంటే సినిమాలు చూస్తున్న క్రమంలో ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటే భర్త అర్థం చేసుకుంటాడు, భార్య అర్థం చేసుకుంటుంది అనేది మీకు మీరుగా తెలుసుకోండి. ఎప్పుడైతే మీకు మీరుగా తెలుసుకున్నారో ఒక భార్యతో మీరు చక్కగా మాట్లాడగలుగుతారు. కొన్ని భయాలు ఉంటాయండి. ఎందుకంటే మన సంస్కృతి, భారతదేశ సంస్కృతి ఆడపిల్ల ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పడంతో భర్త దగ్గరికి వచ్చేటప్పటికి కాస్త భయపడుతుంది. అరే భర్తతో ఏమన్నా అంటే ఏమనుకుంటాడో, లేకపోతే ముందే ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగేస్తాడేమనే భయంతో ఎక్కువగా మీతో ఫ్రీగా ఉండలేదు. కానీ ఒకటి చెప్పనా, ఒక భర్తగా మీకు తెలిసిన దానికన్నా భార్యకి చాలా తెలుసండి. ఇంతకుముందు చాలామంది అనేవారు, స్వాతి వీక్లీ రాగానే ముందే ఆడవాళ్ళే చదివేస్తారు సమరం గారిది అని అనేవారు. కాబట్టి తను కొద్దిగా తెలుసుకున్నా ఎక్కువగా దాని గురించి థింక్ చేయగలుగుతుంది, 10 మందిని అడగగలుగుతుంది. సో కాబట్టి ఆ ఆలోచన తనలో ఉంటుంది. కాబట్టి ఏదున్నా మీరు లవ్లీగా మాట్లాడుతున్నారా లేదు. ఎందుకంటే 10 మందిని వదిలేసి మీ ఇంటికి వస్తుంది ఒక అమ్మాయి, మీరు ఎవరిని వదలరు, మీ తల్లిదండ్రులతో ఉంటారు, మీ అక్క చెల్లెలతో ఉంటారు అన్నది. సో కాబట్టి మీరు తనతో ఫ్రీగా మాట్లాడడానికి ట్రై చేయండి. ఇక్కడ ఎలా ఉంటుందంటే మా అమ్మలా ఉండు, మా అక్కలా ఉండు అని పోల్చకండి. అలాగే నువ్వు అలా బయట వాళ్ళు చూడు ఎంత అందంగా ఉన్నారో, బయట వాళ్ళు చూడు ఎలా శారీ కట్టుకుంటున్నారో, వాళ్ళు ఎంత అద్భుతంగా ఉన్నారనేది కూడా దయచేసి అనద్దు. మీరు ఇష్టపడే కదా అమ్మాయిని చేసుకున్నారు. సో కాబట్టి తనని తనలాగే ఉండనివ్వండి. అమ్మలా కూరలు చేయలేదు, నాన్న అక్కలా చేయలేదని కూడా అనద్దు.
ఎందుకంటే తనకు వచ్చింది, తను 25 years వాళ్ళ ఇంట్లో నేర్చుకొని వచ్చిన అమ్మాయి ఒకేసారి ఎలా మారిపోతుంది?